కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భార్గవ్ తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణం ఆదోని, సిరిగుప్ప, పెద్దటుంబలంకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితులు ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ బ్యాటింగ్ పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి వెల్లడించారు. ఎవరు పడితే అది తీసుకున్నాం అంతే. నేను ఎడబోతున్నాను. ఈ ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారనే సమాచారం మాకు రావడంతో ఎస్బీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో మన టౌన్ సిఐ గారు అయిన శ్రీనివాసులు గారు, అలాగే టౌన్ ఎస్ఐ గారు మధుసూదన్ గారు, వీరందరూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ వారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6గురిని ముద్దాయిలుగా తేల్చడం అయినది. దీనిలో 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా, ఎమ్మిగనూర్ టౌన్, షరీఫ్, ఎమ్మిగనూర్ టౌన్, అలాగే పవన్ కుమార్, పెద్దొంబలం, సనాతన రంగాచారి, ఎమ్మిగనూర్ పట్టణం. వీరిలో ఇంకొక 2 అనగా శివమూర్తి, ఆదోని, పీరా, సిరుగుప్ప, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. వీళ్ళిద్దరు గురించి కూడా ముమ్మరమైన దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళని కూడా తొందరలో ట్రేస్ చేస్తాం. ఈ 4గురు దగ్గర నుంచి 22 లక్షలు సీజ్ చేయడం అయింది. అలాగే 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. విచారణలో మనకు తేలింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్ గా కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. డెక్కన్ 247 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. దీనిలో మెయిన్ అడ్మిన్ వచ్చేసి పరారీలో ఉన్న ఆదోని పట్టణవాసి అయిన శివమూర్తిగా తేలింది. అతని కోసం ముమ్మడి దర్యాప్తు చేపడుతున్నాము. అలాగే ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్ లో పాల్గొని వారి జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఎక్కువగా యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిల్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుందని ఎవరైనా ఆశ చూపించి వాళ్ళని ఇలాంటి ప్రలోభాలకు లోనైనట్లయితే వాళ్ళందరి మీద మా నిఘా ఉండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము.